నమస్తే. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బహిష్కృత నాయకులు బక్కాయిట్స్ అన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. సో ఎందుకంటే గతంలో మనం చూసిన చాలా సందర్భాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ చెరువులో 4 కుంటల్లో కట్టిరు అని చెప్పేసి ఒక మ్యాప్ కూడా తీసుకురావడం జరిగింది. అది చాలా వరకు వైరల్ అయింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు బక్కాయిట్సన్ గారు హైడ్రా ఆఫీస్ రంగనాథ్ గారికి వెళ్ళి సో మీ ఇల్లు కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ చెరువులో ఉంది, సో మీ మ్యాప్ చూపించి మీ ఇల్లును కూడా కూల్చండి అని చెప్పేసి నివేదిక ఇవ్వడానికి హైడ్రా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా సో వచ్చి పోలీస్ అధికారులు వచ్చేసి తనను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అరెస్ట్ చేసేసారు. సో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఆ సీన్లో ఏదైతే పోలీస్ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తున్న సీన్లో నిరుద్యోగి జనార్దన్ కూడా ఉన్నారు. అడుగుదాం ఏం జరిగిందన్న. నిన్న బక్కాయిట్సన్ గారు ఏమో వెళ్ళి హైడ్రా కమిషనర్కి ఇస్తానని చెప్పారు. సో సడన్గా వచ్చేసి ముందస్తు నోటీస్తో అరెస్ట్ చేశారు, డైరెక్ట్ అరెస్ట్ చేశారు? ఏది లేదని ఇగో ఇప్పుడే అరెస్ట్ చేశారు జడ్సన్ అన్నను. ఇగో ఇదే ఇప్పుడు జడ్సన్ అనే వ్యక్తి వల్ల వచ్చింది కాంగ్రెస్. ఆయన కష్టంతో వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ లో కద్దరు బట్టలు వేసుకొని కులికేటటువంటి వాళ్ళు ఎవరి కష్టంతో కాంగ్రెస్ రాలేదు. వారి కృషి ఉంది కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే. దాని తర్వాత నిరుద్యోగుల కృషి ఉంది. దాని తర్వాత మీలాంటి జర్నలిస్టుల పాత్ర ఉంది. ఇప్పుడు ఆడ సర్వే అక్కడ ధర్నా చేస్తున్నటువంటి ఆర్పీలది సబ్బండ వర్గాలు కలిస్తే మాత్రం కేసీఆర్ను ఢీ కొట్టగలిగినాం. కాంగ్రెస్ వాళ్ళే అయితే కనీసం పట్టుమని 10 సీట్లు కూడా ఇలా రాకపోవు ఉన్నోళ్ళనే కాపాడుకోలేని వాళ్ళు. నోటీసులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. జడ్సన్ అన్న చేసినటువంటి ఒక పని ఏంటంటే, రంగనాథ్ గారు మీరు చేస్తున్నారు కరెక్టే, ఎఫ్టీఎల్ ఉన్నాయని కూలగొట్టరి, దాన్ని కొత్త చెరువులన్నిటి రీకన్స్ట్రక్ట్ చేయరి, చెరువుల్ని మళ్ళీ సృష్టించండి. గొలుసుకట్టు చెరువులతోటి మన తెలంగాణకు అనేటటువంటి ఇరిగేషన్ జరిగింది కాకతీయుల కాలం నుంచి. మంచి పనే చేస్తున్నారు. కానీ ఒక్కళ్ళ చేసి మిగతా వాళ్ళది ఆపకరి, అందరి చేరి మీరు ఒక ఆదర్శంగా ఉండండి. నీ ఇల్లు కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. ఇగో ఇది నిజాం కాలం నాటి మ్యాప్, ఇది ఎఫ్టీఎల్లో ఉంది. 1980 వరకు కూడా ఇది చెరువు ఈడు ఉన్నది. 80-90 వరకు కూడా. ఎన్టీ రామారావు వచ్చినాక తెలుగు జాతిని కాపాడుతాను ఎన్టీ రామారావు వచ్చినాక ఈ హైదరాబాద్ నాశనం చేసిండు. ఇక్కడ జరిగింది, అందరు వలసలు వచ్చారు, అంత ఆగమైపోయింది హైదరాబాదు. అప్పటి నుంచే లేదు. నీ అయ్య కూడా 90s లోనే వచ్చిండు, 40 ఏళ్ళ కిందట. 80, 90s మధ్యలో 30 ఏళ్ళ కింద అంటున్నావు కదా. ఈ 25 ఏళ్ళు, 10 ఏళ్ళు, 35 ఏళ్ళు. నీ అయ్య కూడా 1990 దశకంలో వచ్చేసి నీ అయ్య కట్టుకున్నాడు. నీ అయ్యతో పాటు అందరి ఇళ్ళు ఉన్నాయి. మరి అంతటా కూడా కొడుతున్నాడు. నీ ఇల్లు కూడా కట్టుకొని ఒక ఆదర్శంగా ఉండు రంగనాథ్ గారు అని ఆయనకు మ్యాప్ తీసుకుపోయి చూపిస్తేందుకు పోతుంటే బక్క జడ్సన్ అన్న అరెస్ట్ చేసారు. మరి అందరు 30 ఏళ్ళ కింద కట్టుకున్న వాళ్ళే కదా. మరి వాళ్ళ ఇల్లు కూలగొట్టినావు కదా. మరి వాళ్ళ ఇల్లు కూలగొట్టినప్పుడు మరి నీ ఇల్లు కూలగొట్టాలి కదా. నీ ఇల్లుకు నల్లా బిల్లు ఉంది, కరెంటు బిల్లు ఉంది, మాకు టౌన్ ప్లానింగ్ వాళ్ళ పర్మిషన్ ఉంది, అందరు పర్మిషన్లు ఉన్నాయి. మరి కూలగట్టిన వాళ్ళకి ఇంకా బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చినాయి కదా. మీ పర్మిషన్లను చూసే కదా బ్యాంక్ లోన్ ఇచ్చేది. బ్యాంక్ అయితే కబ్జా పెట్టింది అనుకో, లేకుండా గవర్నమెంట్ లోన్ జాగకైతే ప్రైవేట్ వాడు ఇల్లు కట్టుకుంటూ ఇయ్యారు కదా. మరి నీకు ఇంత ఉన్నప్పుడు మరి వాళ్ళే కూలగొట్టినప్పుడు నీ ఇల్లు ఎందుకు కూలగొట్టుకో? మరి నీళ్ళు కూడా కూలగొట్టుకో, పొంగిలేటి ఇల్లు కూలగొట్టు, వివేక్ వీళ్ళు కూలగొట్టు, ఇంకా ఉన్న వాళ్ళందరూ ఇల్లు కూలగొట్టు, కాంగ్రెస్ వాడిని ఎవరిని ఉంటే వాడిని కూలగొట్టు, అందరికి కూలగొట్టు, అందరికి సమాన న్యాయము అని చెప్పిండు. దానికి వీళ్ళు వచ్చి అరెస్ట్ చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏమైనా అన్యాయం ఉంటే చెప్పండి, మా దృష్టికి తీసుకురండి, మీరు వస్తుంటే మీకు కార్పొరేట్లు వేసి మిమ్మల్ని ఆహ్వానిస్తాం అని చెప్పారు. మరి అలాంటి వ్యక్తి ఆయన ఉగ్రవాది కాదు. ఆయన ఇంకా మీ పార్టీలో ఉన్నాయనే. ఆయన బయటకు వచ్చినా మీ సిద్ధాంతాలను మోస్తున్నాడు. మీ పార్టీలో ఉన్నాడే వేరేటోళ్ళు, వాళ్ళు ఇంకా మీ పార్టీ కాకుండా పక్క పార్టీ వాళ్ళ పోవాలని చూసేటోళ్ళు, గుంజుకోవాలని చూసేటోళ్ళు. అందుకనే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు మీ పార్టీకి వెళ్ళిపోతుంది అంటారు. ఆయన బయట ఉండి కూడా మీ సిద్ధాంతాన్ని మోస్తున్న వ్యక్తి, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి వ్యక్తి, ఇంకా మీరు చేసేటటువంటి తప్పును సరిదిద్దుకోమని మీకు ఒక సూచన చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేటటువంటిది ఒక హేయమైన చర్య. రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని బక్కా జడ్సన్ అన్న ఏదైతే చెప్పిండో అవి వాస్తవాలు, సత్యాలు, వాటిని చక్కదిద్దుకొని నీ ప్రభుత్వాన్ని చక్కగా నడుపుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు అన్నట్టు అన్నావు కదా ఇంకా 10 ఏళ్ళు సీఎం అని, నిన్ను ప్రజలు సీఎం ఉంచుతారు. నిన్ను కూలగొట్టి జడ్సన్ అన్న సీఎం కావాలన్నట్లేడు. ఆయన కోరికల్లో ఒకటే, బీదోనికి అన్యాయం జరగొద్దు, కాంగ్రెస్ ఎప్పుడు బీదోని పక్షాన్ని ఉంటది, కాంగ్రెస్ సమన్యాయము, నిరుద్యోగుల్ని కానీ ఉద్యోగుల్ని కానీ జర్నలిస్టుల్ని కానీ ఎవరిని కూడా అన్యాయం చేయదు అంటున్నారు. అట్లా మీకు కూడా జర్నలిస్టులకు ఇల్లు ఇస్తాను ఇచ్చిండా? ఇయ్యలే కదా. మరి వాటి గురించి అడిగితే ఇది అన్యాయం, దుర్మార్గం. కాబట్టి జడ్సన్ అన్న తక్షణమే బేషరత్తుగా ఇంటి ఎక్కడనైతే ఎక్కించుకున్నారో అక్కడ వచ్చి ఇంట్లో వదిలిపెట్టాలి. రంగనాథ్ గారు
మరి ఆయన వస్తే మీకు ఇబ్బంది అనిపిస్తే మీరే జడ్సన్ అన్న ఇంటికి వచ్చేసి ఆ మ్యాప్ తెలుసుకొని పోయి మరి నువ్వు తదుపరి చర్యలు ఏం తీసుకుంటావో అది చేయాలని నిరుద్యోగులుగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక నుంచి నిరుద్యోగులు తెలంగాణ సమాజంలో ఎవరు ధర్నా చేసినా ఎవరు ఇబ్బందులు ఉన్నా మేము మద్దతు ప్రకటిస్తాం. దయచేసి మీరు కూడా మాకు మద్దతు ప్రకటించండి. 2023 ఎన్నికలలో మేము ఏ విధంగా తెలంగాణ సమస్యలను అన్నిటినీ తీసుకెళ్లి ఈ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినామో అదేవిధంగా మీ సమస్యలను కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి నడుం కట్టుకొని నిరుద్యోగుల ముందుంటామని తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ కావచ్చు, నిరుద్యోగ సమస్యల గురించి అందరూ పోటీ చేయబోతున్నారంటారా? మేము కాంగ్రెస్ కు వ్యతిరేకమని కాదు, ఏదైతే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక చర్యలు ఉన్నాయో ఆ ప్రజా వ్యతిరేక చర్యలను ఖచ్చితంగా సమాజంలోకి తీసుకొని పోతాం. అప్పుడు ప్రజలు మీరు ఆలోచించుకోరు ఏ పార్టీకి ఓటేస్తారు ఏమేస్తారు. ఒక సంవత్సరం ప్రోగ్రెస్ కార్డు మీరు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డు మేము చేతిలో పట్టుకుంటాం. ఒక్క సంవత్సరంలో మీరు చేస్తామన్న పనులు చేయకుండా ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మీ యొక్క గురుతర బాధ్యతను గుర్తు చేసినందుకు వీళ్ళకు ఒక గుదిబండలేసి కేసులను అనే ఒక గుదిబండను వీళ్ళ మెడలేస్తున్నారో వాటిని తీసుకొని తెలంగాణ సమాజం ముందుకు తీసుకొని పోతాం. తెలంగాణ సమాజాన్ని జాగృత పరుస్తాం. వాళ్ళ నిర్ణయించుకుంటారు ఎవరిని ఎటు నిలబెట్టాలి, ఎవరిని ఎక్కడ ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి, ఎవరికి బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతమైన సమాజం వాళ్ళకి బుద్ధి చెప్తారు. సో ఇంకోటి రీసెంట్ గా మనం జియో 29 పైన మీరు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ కూడా కోర్టు గట్టేసింది. సో దీనిపైన ఎట్లా చూస్తుంది? ఏం లేదన్నా, ఈరోజు ఖచ్చితంగా మేము అంటున్నాం, మేము ఒక్క మాట కూడా అటు జారకుండా ఇటు జారకుండా న్యాయ దేవతకు కళ్ళు ఇప్పుడు గంతలు ఇప్పిర్రు కదా. ఎందుకు ఇప్పిర్రు అంటే న్యాయ దేవత అనేటువంటి మనకు బ్రిటిషర్స్ కాలం నుంచి వచ్చినటువంటిది. కళ్ళు ఎందుకు కట్టిరంటే దానికి వాళ్ళు చెప్పేటువంటి ఫిలాసఫీ ఆమెకు కులము కానీ మతము కానీ వర్ణము కానీ ఏది కానీ ఆమెకు కనిపించదు, ఆమె చెవులే వినిపిస్తాయి. విని మెదడుకు పని చెప్పి హృదయానికి పైన ఉన్న మస్తిష్కానికి కింద ఉన్న గుండెకు రెండింటిని అనుసంధానం చేసుకొని ఆమె ఒక న్యాయదేవత ఒక తీర్పిస్తుందని అన్నారు. దానిపైన కాంట్రవర్సీ వచ్చేసి ఏంటంటే కళ్ళ గంతలు ఇప్పిర్రు అంటున్నారు. ఈ న్యాయదేవత కళ్ళకు గంతలు ఇప్పిరు కదా, న్యాయదేవత కళ్ళు ఆమె మెదడు ఆమె హృదయాన్ని మూడింటిని ఆమె ఏదైతే కోఆర్డినేట్ చేసుకుంటో దానికి ఒక అడుగు కానీ ఒక ఇంచు కానీ ఒక మాట కానీ పొల్లుపోకుండా జ్యుడిషియరీని మేము ప్రశ్నిస్తున్నాము. ఏమని ప్రశ్నిస్తున్నాం అంటే ఇదే జ్యుడిషియరీ నీట్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు తప్పు వస్తే ఒక మళ్ళా రీలిస్ట్ పెట్టమన్నది. 14 క్వశ్చన్లు తప్పు వచ్చి మేము కోర్టుకు వెళ్తే 10 సంవత్సరాలు ఆగినాక మా జీవితాలు ఆగమైనా 4 సంవత్సరాలు ప్రిపేర్ అయిన 10 సంవత్సరాల నుంచి అన్నప్పుడు ఇదే జ్యుడిషియరీ ఏ విధంగా మీరు ఇంకొక నోటిఫికేషన్ చూసుకోమంటది. ఇక్కడ వయసు అయిపోతుంది, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి కోర్టు దీన్ని ఎట్లా పరిగణిస్తుంది? మాది అయిపోగా నమ్మటే మళ్ళా క్లాట్లో వచ్చినటువంటిది ఇదే జ్యుడిషియరీకి ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లా యూనివర్సిటీలలో నేషనల్ లా స్కూళ్ళల్లో అడ్మిట్ అయినందుకు వాళ్ళకి పెట్టినటువంటి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ తప్పు ఉంటేనే మళ్ళీ రీలిస్ట్ పెట్టమని చెప్పింది కదా. మరి 14 క్వశ్చన్లకు ఎట్ట చెప్పుద్ది కోర్టు? ఆ కోర్టులు ఏంది వీళ్ళు జడ్జిమెంట్లు ఎట్టిస్తున్నారు? ఇంకొకటి మా కీ కేసు చూసినటువంటి జడ్జి గారు కూడా వాళ్ళ తమ్ముడు ఇక్కడ వాదిస్తున్నాడు, పిఎస్ రాజశేఖర్ గారు వాళ్ళ బ్రదరే అక్కడ వాదిస్తున్నారు. మా కేసు చూసిర్రు పిఎస్ నరసింహం గారు, వారే అన్నారు మా తమ్ముడు అక్కడ కేసు రిప్రజెంట్ చేస్తున్నారని. ఇది ఎంతవరకు నైతికత? ఇన్ఫ్లుయెన్స్ అవుతారా కాదా? ఈ నైతికతతో జ్యుడిషియరీ ఉన్నది. నేను నిన్న బుక్ చదివిన ఐ సర్వ్డ్ జ్యుడిషియరీ అని పింగల్ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటిది. మా కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ అసలు జ్యుడిషియరీ అంటే ఇట్టు ఉంటుందా అని ఒక బ్రిటిషర్స్ కాలంలోనే వాళ్ళు చేసినటువంటి ఒక ఈ నేలకు సేవ చేసినటువంటిది తొలిదశ ఉద్యమంలో 69లో వాళ్ళు చేసినటువంటి సేవ తలుచుకుంటుండే జ్యుడిషియరీ అంటే ఇంత గొప్పగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఇలా జ్యుడిషియరీ అంటే ఎంత దారుణం అంటే ఆ బుక్కులలో విన్నాం చదివినాం. అసలు జ్యుడిషియరీ అనేటటువంటి వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళరంట. న్యాయమూర్తులు వాళ్ళు ఎటన్నా వెళ్ళాలన్నా చీఫ్ జస్టిస్ కు పర్మిషన్ తీసుకొని పోతారంట. వాళ్ళు ఎక్కడ కానీ వాళ్ళకు ఉన్న జ్యుడిషియరీ క్లబ్బులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అన్నదమ్ముల ఫంక్షన్లు కానీ బర్త్డే ఫంక్షన్లకు పోరంట. కానీ మేము కళ్ళ ముంగడ చూస్తున్నాం. నిన్న వేదిక కూడా చూసినాం బుక్ పేరులో ఒక జ్యుడిషియరీ గారు మా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి రాధారాణి గారు గౌరవ జడ్జి గారు వారు ఇక్కడ వేదికల మీదకి వచ్చారు. అంటే అప్పటికి ఉన్నటువంటి జ్యుడిషియరీకి ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళు న్యాయమూర్తులు రాసిన పుస్తకాలే కదా, మేమేమనట్లేము. అసలు ఏంది ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎడిపోతుంది? మరి మనం కట్టిన పైసలే కదా. 150 కోట్ల మంది జనాభాకు ఒక సుప్రీం కోర్టు ఉండి ఒక నిమిషంలో తీసుకున్న జ్యుడిషియరీ తోటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతోటి వాళ్ళ మూడాపు జడ్జి తోటి మూడాపు కోర్టు తోటి ఈ వ్యవస్థ నాశనం అయిపోవాలనా? ఇలా 30,000 మంది
రాసిన అప్లై క్వాలిఫై అయిన దాంట్లో 21 మంది రాసిర్రు. దాంట్లో 29 జీవో రాజ్యాంగానికి వ్యతిరేకమైన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం ఉన్నది. ఎక్కడ కానీ ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలమా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని రాయలేదు. లేట్ అన్నారు. నేను నిజంగా అడుగుతున్నా, మరి నేను గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నాం, మేము లా ప్రిపేర్ అయ్యి వచ్చినామా, మేము లా గ్రాడ్యుయేట్స్మా, వీళ్ళు ఇయ్యగానే ఇది లాగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా అని, ఇది చట్ట విరుద్ధం అని, ఇది జీవో విరుద్ధం అని ఎమ్మటే వెళ్ళిపోతామా? వెళ్ళిపోలేం కదా. మా కాడ డబ్బులు ఉండవు కదా. మేము వల్నరబుల్ సెక్షన్స్, నిరుద్యోగులు అంటేనే చాలా వల్నరబుల్, ఎస్సీ ఎస్టీల కన్నా వల్నరబుల్. వీళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటారు, 5 రూపాయల భోజనం తింటారు. ఇలాంటి వాళ్ళ కాడ ఒకటేసారి అది లా నోటిఫికేషన్ రాగానే ఇది చట్ట విరుద్ధం అని తెలుసుకొని ఒకటేసారి ఎట్లా పోతారు? ఇలా మీరే ఉన్నారు కోర్టులలో ఒక్క బెంచ్ మీద తీసుకొస్తే లక్షలు పోయాల్సినటువంటిది జ్యుడిషియరీ ఇవ్వాలి. అందుకే కొనుక్కుంటే దొరికేది అంటున్నాం న్యాయము. ఇలాంటి పరిస్థితులలో మేము ఎట్లా వస్తాం? సరే ఇది న్యాయబద్ధం కాదు, లేట్ అన్నావు, మరి ఇన్ని రోజులు ఎందుకు వాదించారు లేట్ అనే చెప్పినప్పుడు? మరి ఆ రోజు తీసేయచ్చు కదా, ఎమ్మటే కొట్టేయచ్చు కదా, ఇంత లేట్ వచ్చిర్రని. మరి ఇన్ని రోజులు ఎందుకు ఎంటర్టైన్ చేసిర్రు? ఇంకొకటి అడుగుతున్నాం, ఇప్పుడు నేనేమున్నా అనుకుందాం, నా చెల్లెని ఒకడు మానభంగం చేసి చంపిండు అనుకుందాం. ఒక అన్నగా నేను వచ్చిన, నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, నేను వాడిని ఎదురిస్తా. వాడు ఏమంటాడు, అరే కొడక నీ చెల్లె చచ్చింది, నువ్వు బతుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు బతుకుతావు, లేకుంటే నిన్ను నీ చెల్లె చంపినట్టే చంపుతా, నీ అమ్మని చంపుతా అంటారు. నేను అక్కడ నా చెల్లెకి జరిగిన అన్యాయాన్ని ఫోటోలు తీసుకున్నాం, పోయినాం, ఎక్కడనో తలదాసుకున్నాం. 1 సంవత్సరం తర్వాత వచ్చిన కేసు వేసిన, లేట్ వచ్చినావు అని చెప్పేసి కోర్టు నన్ను ముద్దాయి, నాకు న్యాయం చేయదా, నన్ను ముద్దాయి అంటదా? లేకుంటే వాళ్ళు లేట్ వచ్చినావు అది న్యాయం అని చెప్తే చెప్పండి, ఇప్పుడే చెప్పండి, జ్యుడిషియరీ చెప్పండి. లేట్ వచ్చినావు, సంవత్సరం తర్వాత వచ్చినావు, లేట్ అని చెప్పొద్దా కోర్టు? ఇవాళ ఈ కోర్టులు ఇచ్చేటటువంటి తీర్పులను చూస్తుంటే మాకు భయం వేస్తున్నది. ఈ దేశం ఎడిపోతుంది. ఈ జ్యుడిషియరీలో కూడా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ రావాలి. మనం కట్టినటువంటి డబ్బులే, మనము రూపాయి కట్టిన ట్యాక్సులతోటే పోతున్నారు. ఇవాళ ఎందుకు ఈ వివత అయినా ఈ సమాజం అయినా ఎందుకు జ్యుడిషియరీని ఎందుకు మనం ప్రశ్నించకూడదు? ఒక చట్టబద్ధంగా ఎందుకు ప్రశ్నించకూడదు? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఎట్టయితుంది అండి? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు, నువ్వు కేసు మెరిట్లోకి వెళ్ళట్లేదు, కేసు నువ్వు 29 జీవో గురించి అన్నప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అని చెప్పిర్రు, ఇన్ని రోజులు విన్నావు, అది రాజ్యాంగ విరుద్ధమా కాదని జడ్జిమెంట్లో ఒక్క మాటన రావాలి కదా. లేట్ అయింది. లేట్ అన్నప్పుడు నువ్వు అక్కడనే వచ్చు కదా, ఒక జడ్జిమెంట్ కూడా ఉన్నది కదా. ఆలస్యం అయితే ఎప్పుడైతే నీకు తెలుసుకున్నప్పుడు వాడు ఎమ్మటే ఎట్లా వస్తారు చెప్పండి? దేశంలో 90% జనాభాలో వాళ్ళకు అసలు న్యాయం గురించే తెలియదు. ఎవరికి తెలియదు? ఇవాళ ఒక టీచర్కు తెలియదు, ఒక హెచ్ఎంకు తెలియదు. మరి మొన్న ఒకరు చచ్చిపోలేదు తప్ప సాఫ్ట్వేర్ వాడు ఎవరికి తెలుస్తుందండి న్యాయం? మన రోజు కోట్ల చుట్టూ తిరుగుతామా? మనమే న్యాయమూర్తులు అవుతాం కదా. మరి అలాంటిది తెలియనప్పుడు, తెలుసుకొని పోయినప్పుడు న్యాయమా కాదని చూపించాలి. లేటుకు న్యాయానికి, న్యాయం అనేటటువంటిది సర్వకాలీనం అనేటువంటిది, కాలాతీతమైనటువంటి సర్వజనీనమైనటువంటిది. న్యాయం చెప్పేటప్పుడు ఒక నీతి సూత్రం ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. ధర్మము నీతి అనేటటువంటిది ఎప్పుడైనా సత్యం అనేటటువంటిది ధర్మాన్ని నీతిని అన్నిటిని కాచి వడపోస్తే వచ్చినటువంటిది. ఆ సత్యమైనటువంటిది ఒక రాజ్యాంగము. ఈ సత్యానికి కాలాతీతమైనటువంటిది, ధర్మ న్యాయం కూడా కాలాతీతమైనటువంటిదే. ఆధారాలతోటి కాలాతీతమైన దానికి నువ్వు కాలాంతం ముడిపెట్టి మా మీద కాలనాగులు ఏ విధంగా వదిలిపెడతారు నిరుద్యోగుల పైన? దీన్ని ఎందుకు ప్రశ్నించకూడదు? ఎందుకు అడగకూడదు? మీరు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్లు ఇట్లా ఉన్నాయని మేము ఎందుకు అడగకూడదు? ఒకసారి ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు మేము ఎందుకు అడగకూడదు? అవునా కాదా? కీ కేసులోనే నీట్లో ఒక జడ్జిమెంటు, గ్రూప్ 1కు ఒక జడ్జిమెంటు, తర్వాత ఈరోజు క్లాట్కి ఒక జడ్జిమెంటు. 2 క్వశ్చన్లకు రిలీజ్ అవుతుంది, ఒక క్వశ్చన్కి రిలీజ్ అవుతుంది. 14 క్వశ్చన్లు జీవితాంతం ముడిపడినటువంటిది. ఈ రాష్ట్రానికి, దేశానికి సర్వీస్ చేయాల్సినటువంటి వాళ్ళ దాంట్లో పోనీ ఇది జడ్జి గారు అనేది పోనీ ఒకసారి చూసుకోరి, ఇంకో నోటిఫికేషన్ రాసుకోరి, మన ఏఐ తోటి పోల్చి మనిషి అనేటటువంటి వాడు అది తప్పిదాం అంటున్నారు. మరి మేము కూడా తప్పే చేసినాం, లేటు మాది తప్పే. మరి మా తప్పుని ఇది కన్సిడర్ చేసి అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న దాని గురించి ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వరు? మీరు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడుతున్నాం. నిన్ను కోర్టు వేసుకొని మాట్లాడితే, ఒక నల్ల గౌన్ వేసుకొని మాట్లాడితే అది ఒక జ్యుడిషియరీగా నువ్వు ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అన్నప్పుడు ఇది న్యాయం ఎట్లా అవుతుంది చెప్పండి? మాట్లాడాలి, ప్రతి ఒక్కరు రావాలి, ధైర్యంగా రండి, అందరు రావాలి. నిరుద్యోగులు కాదు, న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనం కట్టిన డబ్బులతోటే పోయేది.
ఖచ్చితంగా వెళ్ళరా. నేను అన్నది కాదు, గవాయి గారు చెప్పి మన గుప్తా గారు మాట్లాడారు కదా, జడ్జి గారు న్యాయ వ్యవస్థని. మరి గతంలో లాక్డౌన్ అప్పుడు భూషణ్ గారు మాట్లాడారు కదా, ప్రశాంత్ భూషణ్ గారు. మరి వాళ్ళందరూ మాట్లాడలేదా? మరి ఎందుకు ఇది ఒక కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని మీరు ఎందుకు అందరు భయపడుతున్నారు? దాన్ని ఒక పూచిగా చూసుకొని ఎందుకు భయపడుతుంది సమాజము? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఎందుకు అవుతుంది? సమాజం కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు ప్రశ్నించరు? ఒక పొలిటీషియన్ బెదిరిస్తారు, పొలిటీషియన్ తప్పు చేస్తే అడుగుతారు, ఇంకొకరు తప్పు చేస్తే అడుగుతారు, ఇంకొకరు తప్పు చేస్తే అడుగుతారు. జ్యుడిషియరీ ఏమన్నా అతీతమా? ఇలా దేవుళ్ళని తిడుతున్నారు కదా, బైరి నరేష్ అన్నారని దేవుని తిట్టిన అన్నారు కదా, నాస్తికులు దేవుని ప్రశ్నిస్తారు కదా. నువ్వు దేవుణ్ణి మనము ప్రశ్నిస్తూ సాహిత్యం వచ్చింది. దేవుణ్ణి నువ్వేం దేవుడా, నువ్వేం కన్ను మూసుకున్నారా, బీదో నీట్ ఏం చేస్తున్నారా అని ఎంతమంది దిగంబర కవులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తూ కవిత్వం రాలేదు. వీళ్ళు ఏమన్నా అతీతులా? వీళ్ళని ఎందుకు ప్రశ్నించొద్దు? కోర్టు తప్పు చేసినప్పుడు కోర్టును ఎందుకు ప్రశ్నించొద్దని నేను ఈ సమాజాన్ని అడుగుతున్నా. సో విన్నారు కదా, ఇది బక్కా ఎడిసన్ గారు అరెస్ట్ అక్రమం అని చెప్పి చెప్తున్నారు. బేస్ షరతుగా అతన్ని రిలీజ్ చేయాలి, ఏ విధంగా తీసుకోరు అదే విధంగా తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి గ్రూప్ 1 సంబంధించి G.O. 29 పైన కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చు, దానికి ఎందుకు ప్రశ్నించారు అని చెప్పేసి కూడా జనార్దన్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ వాయిన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.